బర్మా దేశం ఉంటాం. బర్మాలో ఈ మధ్య ఎన్నికలు జరిగింది. ఎప్పుడో ఒక 6 ఏళ్ళ 7 ఏళ్ల క్రితం ఆంగ్ సాన్ సూకీ అనే ఒక ఆవిడని పడగొట్టారు. మిలిటరీ వాళ్ళు ఆవిడని పడగొట్టి మిలిటరీ వాళ్ళు వచ్చారు. ఆ పడగొట్టిన పెద్ద మనిషి ఇప్పుడు ఎన్నికల్లో నిలబడి గెలిచాడు. గెలవడం అంటారు మామూలుగా ఉండదుగా. చూడండి అది ఎంత స్వచ్ఛంగా పాలతో స్నానం చేసినట్టు, ఎంత స్వచ్ఛంగా, ఏ కల్మషం లేకుండా, ఎవరి ప్రాణం తీయనట్టుగా, ఇంతవరకు ఎవరిని ముచ్చుకోకపోయినట్టు, పరమరాష్ట్రం చూపిస్తున్నట్టు, ఎంతో మంచివాడిగా చూడు ఎంత చక్కగా ఈయన ఎన్నికయ్యాడు. ముఖారు విందని చూస్తే అందరికీ తుపాకీ చూపిస్తాం, బయటికి వస్తారా రాస్తారా వేయకపోతే చంపేస్తాం. అట్లాగే కొంత ఎంత బెదిరించినా కొద్దిమంది వేశారు, ఎక్కువ మంది వేయలే. కానీ ప్రెసిడెంటే కొద్దిమంది వేసినా ప్రెసిడెంట్ మీద ఎక్కి తొక్కుతాడు. ఎక్కుతాడు చూసుకోండి, ఇంకా మామూలుగా ఉండదుగా. ఇంకొకటి క్యూబా అనే దేశం ఉంది కదా, అమెరికా కౌబాయ్ నాయకులు ఒక డజన్ పైన దేశాల మీద టార్గెట్ పెట్టుకున్నారు ఎప్పటి నుంచో. అంటే ఇప్పుడున్నంత మంచి వాతావరణం ఇదివరకు ఎప్పుడు లేదు. చాలా చక్కటి వాతావరణం, ఏదనుకుంటే జరిగిపోతుంది. ఒక్క ఇరాన్లో తప్ప ఎక్కడ ఏది అనుకుంటే అది క్షణాల్లో జరిగిపోతుంది, సినిమాటిక్ లెవెల్లో జరిగిపోతుంది. వెనుజులా అధ్యక్షుడు అయితే చక్కగా చందమామరా ఢిల్లీ రాజని మనాలు తీసుకెళ్తారు చంద్రం. అలాగే ఈయన్ని తీసుకెళ్ళిపోయారు హెలికాప్టర్. రా బాబు రా. కాకపోతే వాళ్ళు సాంప్రదాయం పాటించారు, భార్యతో సహా తీసుకొచ్చారు. మొహాలకి బొద్దురేపి చేతులకు బేడీలేసి భార్యతో సహా తీసుకుంది. ఈయన భార్య వినియోగం ఉండకూడదు కదా, దాంతో పాటు భార్య కూడా ఉంటే ఇద్దరిని తీసుకొచ్చారు వాషింగ్టన్. అక్కడ పడుకోబెట్టేస్తారు. అట్లా రకరకాల దేశాలు ఉన్నాయి. కొన్ని అయితే 60 ఏళ్ళ నుంచి పంటి కింద నలుసులాగా ఏడిపిస్తాయి. అవి లొంగట్లా, ఇరాన్ లాగానే లొంగట్లా. అందులో క్యూబా ఒకటి. విప్లవం తెచ్చాము మేము, విప్లవ నాయకత్వం ఉంది మాకు, తప్పు చేశారు అంటలేదు. వాళ్ళు విప్లవంతో వచ్చారు. ఫిడెల్ కాస్ట్రో పరిపాలించాడు, తమ్ముడు పరిపాలించాడు. అయింది 60 ఏళ్ళు. ఒంటి స్తంభం మేడలో ఉన్నట్టున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా అమెరికా వాళ్ళు, ఎన్ని మొప్పతిప్పలు పెట్టినా, ఎన్ని హత్యాకాండం, ఎన్నిసార్లు ఫిడెల్ కాస్ట్రో చంపాలనుకున్నా చంపలేకపోయారు. అమెరికా విధానం అంతా వైలెంట్ గా ఉంటది, కానీ అక్కడున్న మాత్రం మనని అలా మాట్లాడుకున్నాం. మనం అలా మాట్లాడితే మన వీడియోలు బ్లాక్ చేస్తాం. ఇప్పుడు ఆ మధురని భార్యతో సహా తీసుకెళ్ళిపోయారు, అది బాగుంది. ఇంకో ఇరాన్ ఏమో దెబ్బ కొట్టింది, ఊహించాలి కొడద్దనుకుంటే చెంప మీద కొట్టింది ఇరాన్. అది వేరే విషయం, అది పెద్ద కథ, అది వీడియో చెప్పుకోవాలి. క్యూబా ఒకటి మిగిలిపోయిందండి. క్యూబాని ఆక్రమించుకోవడం ఏది ఇలా పచ్చిగా రాక్షస్ అనకూడదు, పచ్చిగా బ్లాకెంట్గా అప్రజాస్వామికంగా సైన్యంతో క్రూరంగా అడ్డొచ్చిన చంపేసి మూటలు కట్టేసి చేతులు వేడి వేసేసి లాక్కెళ్ళిపోవడం, ఇంకా కర్కశంగా యువ మీద చేయటం చాలా తేలిక. ఏంటంటే వాళ్ళ దగ్గరికి ఎవరు రాలేదు ఇంతవరకు, ఎవరితో ఎవరు ఇబ్బంది, వీళ్ళు ఎవరితో ఇబ్బంది చేస్తారు. చక్కగా ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ చక్కగా గడిపేశారు. వాళ్ళకి తెలియదు ఇలా. ఇప్పుడు ఆ పోరాటాలు అవన్నీ నేర్చుకోవాలి. ట్రైనింగ్ ఇస్తారు, అది వేరే విషయం. కానీ యాక్చువల్గా వాళ్ళు
ఎలాంటి యుద్ధాలు చేయట్లా, చక్కగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళు తీసుకెళ్ళడం చాలా తేలిక, చక్కగా కుర్చీలో కూర్చోబెట్టి తీసుకెళ్ళాలి. ఇలాంటి సిచ్యువేషన్ లో అక్కడ నుంచి ఒక అంబాసిడర్ గారు వచ్చారండి ఇండియాకి. కార్లోస్ మార్సన్ అయ్యారు. ఆయన అనేది ఏంటంటే, మేము చర్చలకు సిద్ధం, అమెరికా చర్చలకు సిద్ధం, ఏ విషయాలైనా మాట్లాడుకుందాం. కరెక్ట్ చర్చలు కూర్చునే రకం. ఇరాన్ అంటే తప్పక ఒళ్ళు వాచిపోయి తప్పక వేరే గత్యంతరం లేక ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి, గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి, షేర్ మార్కెట్ పడిపోతుంది. అందులో ఆయన ఉన్నది, ఆయన ధనవంతా షేర్ మార్కెట్ లో, క్రిప్టోలో ఉంది. ఆయన ధనం కాపాడుకోవటానికి ఆయన ఏదో చర్చలకు వస్తే క్యూబా అంబాసిడర్ మేము చర్చలకు సిద్ధం, అమెరికాతో చర్చిస్తాం, అంతేగాని మా సార్వభౌమాధికారాన్ని వదులుకో, మా దేశ సమగ్రతని, మా సార్వభౌమాధికారాన్ని, మా దేశ గౌరవాన్ని మేము వదులుకో. ఏం మాట్లాడి అమెరికా దగ్గర ఎన్ని చెబుతాయా? ఈ సార్వభౌమత్వం బాబు. ఇరాక్ ఏమైంది, లిబియా ఏమైంది, వెనిజులా ఏమైంది, ఎన్ని లేవు, ఒకటా రెండా? ఆయన కెనడా మీద బెదిరించాడు, ఆ బ్రిటన్ ఆటోనే బెదిరిస్తున్నాడు, నక్కరాన్ని అయితే నమిలేస్తున్నాడు. మీరెంత అంటే పొగుడుతున్నారు, ఏం తెగుడుతున్నారు అని కాదు అక్కడ. ఈయన ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా వెనకాల వేరే మీనింగ్, ఆ మీనింగ్ వాడు చెప్పరు, వెనకాల ఉన్న విషయాలు చెప్పరు. అది పాయింట్, ఇక్కడ పాయింట్ అది. ఈయన పైకి గంభీరంగా నేను చర్చలకు సిద్ధం అమెరికాకు, అంతేగాని మా సార్వభౌమాధికారం, మా గౌరవం, మా డిగ్నిటీ, రెస్పెక్ట్ వీటిని వదులుకోం అని అంటున్నారు అయ్యగారు. కానీ ఉన్నదన్నట్టుగా మనం తీసుకుందాం, అంత ఉందా? అమెరికా వాడు ఎలా అంటాడు, మీరేనంటాడు ఏంటి? ఆకలితో ఉన్న చీత, నీరసంగా ఉన్న జింక ఎలా ఉంటాయి? ఉక్రెయిన్ ఉంది కదా, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఇవరకు ఆయన కమెడియన్, కానీ ఇప్పుడు సీరియస్ ప్రెసిడెంట్. అలుపెరుగని యుద్ధ వీరులు అన్నట్టుగా ఫైట్ చేస్తూ ఉంటారు. అయితే రష్యాతో యుద్ధం చేస్తున్నారు, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉన్నాయి. ఆ యుద్ధం డీటెయిల్స్ అది కాదు ఇప్పుడు పాయింట్. ఈ అయ్యారు వెస్ట్ ఏషియాకి వచ్చారు. ఇరాన్, మధ్యాసియా దేశాలతో యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్తో, కువైట్, యుఏఈతో, బహ్రెయిన్, సౌదీ అరేబియాతో. వాళ్ళకి సహాయం చేయడానికి ఈ అయ్యారు వచ్చారు. అక్కడ ఉక్రెయిన్ అంతా సర్వనాశనం అయిపోయింది. అక్కడ తల్లులు, స్త్రీలు, యువతులు, యువకులు అందరూ దేశం వచ్చి పారిపోయారు. ఇంకా ఉన్నారు, కొద్దిమంది ఉన్నారు. చాలా మంది పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, పొరుగు దేశాలకు వెళ్ళిపోయారు. పోలాండ్ అలాంటి దేశాలకు వెళ్ళి తలదాచు. అప్పుడే డెలివరీ అయిన తల్లులు కూడా వెళ్ళిపోయారు హడావుడిగా. వాళ్ళు ఇంతవరకు రిటర్న్ రాలా. యుద్ధం 4వ సంవత్సరానికో ఎంతకో వచ్చేసింది. రష్యా వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు పూర్తిగా లొంగిపోవాలంటున్నారు. ఆ రష్యాకి కావాల్సిన భూములు వదులుకోవాలంటున్నారు. వాళ్ళు అలా ఎందుకు అడుగుతున్నారో, అది న్యాయమా అన్యాయమా అది వేరే విషయం, అది కాదు విషయం. ఏదైనా అక్కడ చాలా గొడవలు ఉన్నాయి, ఉక్రెయిన్ చాలా దెబ్బతింది, ప్రజలు చాలా నష్టపోయారు, యుద్ధం ఇంకా జరుగుతుంది. ఏదో ఈస్టర్ అనో ఏదో 2 రోజులు రెస్ట్ ఇచ్చారు, 2-3 రోజులు. అక్కడ విషయం చూసుకోకుండా అయ్యగారు ఇక్కడికి వచ్చారు. అంటే ఈయన డ్రోన్ ఎక్స్పర్ట్, వచ్చే డ్రోన్ని చెత్త ఆపేస్తాడు. ఒక డ్రోన్ ఆపుతాడు, 10 డ్రోన్లు
ఈయన దగ్గర పెద్ద టెక్నిక్ ఉందంట. ఈ వెస్ట్రన్ మీడియా మెదలకంగా ఉంటదిగా, అడ్డమైనవన్నీ రాస్తా ఉంటారు. ఈ యుక్రెయిన్ గురించి చాలా చాలా గొప్పగా పొగుడుతూనే ఉన్నారు 4 ఏళ్ల నుంచి. ఎందుకంటే యుద్ధం మొదలుపెట్టిందే వాళ్ళ కోసం, యుక్రెయిన్ కోసం కాదు. యుక్రెయిన్ మధ్యలో తమలపాకులో ఒక్కలాంటి యుక్రెయిన్ రష్యా యుద్ధంలో బలిపశు యుక్రెయిన్, లాభపడేది వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ గారు అక్కడ యుద్ధం గురించి చూసుకోకుండా డ్రోన్లన్నీ ఆపుతాడంట. ఇదే ఉంది కదా, ఫోటో వేశారు. ఏఎఫ్పి అంటే ఫ్రెంచ్ వాళ్ళు అనుకుంటున్నారు, అవును కాదు. ఉక్రెయినియన్ ఫోర్సెస్ షాట్ డౌన్ షహీద్ డ్రోన్స్ ఇన్ వెస్ట్ ఏషియా, సేస్ జెలెన్స్కీ. డ్రోన్స్ పడగొట్టాడు. కిరాయి ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళు ఫండ్స్ ఇస్తారు, అరబ్ కంట్రీస్ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఫండ్స్ ఇస్తారు, పెట్రోల్ ఇస్తారు, డీజిల్ ఇస్తారు, ఆయిల్ ఇస్తారు, గ్యాస్ ఇస్తారు కావాలంటే. ఈయన గారు డ్రోన్లు ఆ ఉక్రెయిన్ ప్రజల అమాయకత్వం. ఉక్రెయిన్ ప్రజలు వారియర్స్, యుద్ధవేలు, అందులో డౌట్ లేదు. కానీ అక్కడ ఇష్యూ వేరు కదా. ఇష్యూ ఉక్రెయిన్ సొంత ప్రయోజనాలు కాదు, ఉక్రెయిన్ మీదుగా వాటి వెళ్ళాలని చూస్తున్నారు. ఉక్రెయిన్ తొక్కుకుంటా అటు వెళ్ళి దోచుకోవాలని చూస్తున్నారు, పైప్ లైన్ వేయాలని చూస్తున్నారు. పెద్ద కథ, అది అర్థం కాదు. ఓకే, ఆస్ట్రోనాట్స్ గురించి చాలా ప్రచారం జరిగింది. అమెరికన్ ఆస్ట్రోనాట్స్, అందులో ఒకళ్ళిద్దరు లేడీస్ కూడా ఉన్నారు. ఇక్కడైతే ఒక లేడీయే కనబడదు, నలుగురిలో ఒక లేడీ కనబడదు. చాలా బాగున్నారు, అందరూ మంచి దృఢకాయల్లాగా ఉన్నారు, మంచి కండిషన్ లో ఉన్నారు. సరే, వీళ్ళు చంద్రుని చుట్టూ తిరిగి వచ్చారంట. అసలు అమెరికా వాళ్ళు 69లోనే చంద్రుడి మీద దిగారు, అది గతమే. మళ్ళీ తర్వాత చాలా మంది చంద్రుడి పైకి, చంద్రుడి మీదగా, చంద్రుడి కంటే దూరంగా ఉన్న గ్రహాల దగ్గరికి పంపిస్తున్నారు, వెళ్తున్నారు, శాటిలైట్స్ వెళ్తున్నాయి, ప్రయోగాలు చేస్తున్నారు, చాలా ప్రయోగాలు చేస్తున్నారు. ఇది విచిత్రమే కాదు. అంతర్జాతీయ స్టేషన్ ఉంది, ఇంటర్నేషనల్ స్టేషన్ ఉంది స్పేస్ లో. ఆ స్పేస్ లోకి వెళ్తున్నారు, వస్తున్నారు. దానికంటే చంద్రుడు చాలా దూరం అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆస్ట్రోనాట్స్ అలా వెళ్ళటం నాకైతే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదండి. వీళ్ళు చాలా ప్రచారం చేస్తున్నారు. అంటే దాని చుట్టూ ఇలా తిరిగి వచ్చారంట, 10 రోజులు చెప్పి వెళ్ళారు, ఫోటోలు తీశారు, వచ్చారు. అక్కడి నుంచి భూమి ఎలా కనపడింది, అసలు భూమి పొగిడేశారు. చాలా చాలా విషయాలు చెప్పారు. సైంటిస్టులకి ఎంతో సమాచారం, బిలియన్స్ ఆఫ్ ఫొటోస్ తీశారంట. అంటే అక్కడున్న ఎక్విప్మెంట్, బిలియన్స్ ఆఫ్ ఫొటోస్, వీడియోలు, వాటన్నిటిని ప్రాసెస్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారం అమెరికా ఎందుకు చేసినా ప్రజల కోసం చేయలేదు, శాస్త్రం కోసం చేయలేదు. శాస్త్రం కోసం, ప్రజల కోసం, నిబద్ధత కోసం, మానవాళి అభివృద్ధి కోసం పాటుపడటం తను మానేస్తుంది, ఎప్పుడో మానేస్తుంది. మొత్తం మిలిటరీ యాంగిలే, అమెరికాకు ఉన్నది మిలిటరీ యాంగిలే, మిలిటరీ దృష్టితోనే చూస్తారు. ఎవరిని చూసినా మిలిటరీకి పనికొస్తేనే ఏదైనా చేస్తుంది. మరి ఇది విచిత్రంగా అనిపిస్తుంది. ఏదో ఈ ప్రచారం చూస్తాను, సంక్షేమ కార్యక్రమాలన్నింటిలో కోతలు పెట్టారు, మిలిటరీ బడ్జెట్ విపరీతంగా పెంచేస్తున్నారు. ఆ మిలిటరీ బడ్జెట్ ని అందుకోవటానికి
సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా డోల్స్, తర్వాత పేదలకు ఇచ్చే ఆహారం, ఇలా సంక్షేమ పథకాలు చాలా తగ్గించేస్తున్నారు అమెరికన్ కేంద్ర ప్రభుత్వం, ఫెడరల్ గవర్నమెంట్ అంటే. అలాంటి క్యారెక్టర్ ఉన్న ప్రభుత్వం ఈ పని ఎందుకు చేసింది? ఏదో మిలిటరీ యాంగిల్ ఉంటే ఉంటుంది, ఉంది అని నేను చెప్పలేను, వీళ్ళు నిజంగా చెప్పట్లేదు. ఇక్కడ ఒక ఏఎఫ్పి ఫోటో ఏమో బీజింగ్ నుంచి వార్త, చైనీస్ అండ్ తైవానీస్ విల్ యునైట్, షీ టెల్స్ తైవాన్ అపోజిషన్ లీడర్. తైవాన్ చైనా పక్కన, అరబ్ దేశాల పక్కన ఇజ్రాయెల్ ఎలా ఉందో, చైనా పక్కన చిన్న దేశం, చాలా చిన్నది. అమెరికా సపోర్ట్తో చైనాను ఎదిరిస్తున్నారు, మిలిటరీ పరంగా బలపడుతున్నారు. అది వేరే విషయం. చైనాకి తైవాన్కి ఉన్న గొడవలు, దాని చరిత్ర, అది వేరే విషయం. ఇప్పుడు తైవాన్లో అపోజిషన్ లీడరు ఒక స్త్రీ, అపోజిషన్ పార్టీ లీడర్ చేంగ్ లీ ఉన్ బెయిజింగ్ వచ్చారు. చైనా ప్రెసిడెంట్ చీతో మాట్లాడారు. వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా మంచిగా మాట్లాడుకున్నాక చివరిలో ప్రెస్తో బయట వాళ్ళతో ఎలా అన్నమాట, ఏమన్నారంటే, చైనా అధ్యక్షుడు అన్నదే ఉన్నది. ఇక్కడ ఏఎఫ్పి ఫోటో వేశారు, బీజింగ్ నుంచి వార్త, భవిష్యత్తులో చైనా తైవాన్ ఐక్యం అవుతాయి, కలిసిపోతాయి అనే ఆశాభావం వ్యక్తపరిచాను. చైనా అండ్ తైవానీస్ విల్ యునైట్, షీ టెల్స్ తైవాన్ అపోజిషన్ లీడర్. తైవాన్ అపోజిషన్ లీడర్తో చైనా ప్రెసిడెంట్ గారు అన్నారు, భవిష్యత్తులో చైనా తైవాన్ కలిసిపోతాయి. చాలా సంతోషం మనకు కలిసి. అంతకంటే కావాల్సింది ఈ మిలిటరీ గొడవలు ఉండవు, ఉత్కోటాలు ఉండవు, తిట్టుకోటాలు ఉండవు, మధ్యలో అమెరికా వాళ్ళ పంచాయతీ ఉండవు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు మాట్లాడుకుంటారు, ఎలా కలవాలి. ఇద్దరు చక్కగా ఉన్నారు, ఫోటో చక్కగా ఉంది. భవిష్యత్తులో ఆవిడ పరిపాలనలోకి వస్తారేమో, నిజంగానే కలుస్తారేమో. కలిస్తే చాలా సంతోషం. అసలు ఒక ఏరియాలో ఉద్రిక్తతలన్నీ చల్లారిపోతాయి. పెద్ద ఏదో తైవాన్ని రక్షిద్దాం అన్నట్టు వాళ్ళు అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ తైవాన్ ఏదో రక్షిస్తున్నట్టు. తైవాన్ ఎందుకు వాళ్ళకి? తైవాన్ మీద ఎక్కుతా, తైవాన్ మీద కాళ్ళు పెట్టి చైనాని దోచుకోవాలి. ఆ అవకాశం ఇప్పుడు లేదు. భవిష్యత్తులో అలా పైప్ లైన్ వేయాలని చూస్తున్నారు. ఈలోపు ఆయన అపోజిషన్ లీడర్తో ఇలా చక్కగా మాట్లాడారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో, కలుస్తాయేమో, కలిస్తే మంచిది.